మామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి మామా, ఇలాంటి ఫన్నీ వీడియోస్ ని ముందు ఉంచుతా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నావు? ఏడో వచ్చినవరా గుద్దబాకిలో మా ఇంటి మొఖాన కనిపిస్తలేవు. మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ లేపావు. ఏమైంది? గుద్దకు సగగట్టలేని లేకుంటే బుట్ట గిద్ద దిగిందా? లేదండి, నేనే తమ్మునికి రెస్ట్ ఇచ్చిన. మళ్ళీ అత్తగారుల సొమ్మ అది ఆగమైందనుకో లక్షల కట్నం మనలో వెళ్తుంది. అంటే పోగా నీకు పెళ్ళైతే నా దగ్గర రావాయిగా. అలా ఏం లేదండి, ఎప్పుడప్పుడు వచ్చి వేస్తుంది. ఏమైంది గుద్దబాకిలో? మనం వేసుకొని చాలా రోజులైంది. రావురా నా పొలం దున్నావు. నేను రెడీగా ఉండా అండి, నైట్ లా వస్తా. మొత్తం ఆగమాగం చేసి అంగడి దిగున్నావు కొంపల. నువ్వు అలానే అంటురా పూక. వచ్చాక అది తీయు ఇది తీయు అని ఆగనీయవు. పోరడు ఇవాళ సంపుడు అనుకుంటే టయానికి కక్కుకుంటావు. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా గింత ఎగిరితం ఉంటుందారా మనిషికి ఎక్కడైనా? ఉచ్చ పోసినంత సేపు కూడా ఆపుకోవు. ఎట్లారా నువ్వు? గాయంత దానికి సిపాయి ముడిప్పు ఉక్సదీయాన్ని పానం దెంగుతాడు. లేకి పడకాడు వీని మూట్లో కొమరా కొల్లి గదేదో బాగా సేపు చేసి గోలు దొరుకుతాడు కదరా మెడికల్లా. రాంగొకడు వేసుకొని వస్తే ఏం రోగం అవుతుంది? అవ్వతోడే ఆంటీ, వయకరానా ఆంటీ నువ్వు అనేది? అది వేసుకొని దగ్గరికి వచ్చినా అనుకో నీ కుట్లు రాళ్ళ దింగుతా. ముందు నా జాకెట్ ఉక్సదింపురా పూక. నా జాకెట్ ఉక్సదింప చేత కాదు గాని నా కుట్లు దింపుతాడు అవి మొగోడు. వీని గుద్దను గుట్ట కింద కొమరయ్య నూక. నువ్వు ఇట్లానే అనుకుంటుండే గుద్దవాకిల్లా. ఇవాళ నైట్ గోల్ వేసుకొని నిన్ను వేస్తా. దెబ్బకి వద్దిసేను అనుకుంటా. ఒర్రి చావాలి నువ్వు. పోరా పూక, ఇవన్నీ ఉత్త మాటలే. చేసులేదు పిత్తులేదు. నాకు గతి లేదు నీకు సుతి లేదు అన్నట్టున్నది కథ. నువ్వు వేస్తావు గానీ ఇంత తుర్తుండదురా నా పెయ్యికి. అవా అంటే ఏం చేయాలంటే మరి నేను ఎంత ఆపుకున్నా నాతో అయితే లేదు. అయితే వట్టకెళ్ళి పిచ్చుకొని సాగుపోరా లంజోడక. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. మరెందుకురా సొల్లిగా అంత ఆత్రం నీకు? మా ఇంటి పక్క ముసలోడు ఆగకుండా అరగంట ఎత్తాడు. పోయి ఉచ్చదాగిపో పాత లంజోడక. ఆగు, నువ్వు మనిషి లేకుండా గుద్దలు ఇంటికి వానే గుద్దవాకిల్లానా? ఇంత కామ ఉంటుందా అని మనిషికి? నీ కామ గుద్దాం కుక్కలు ఒక. మరి చిన్నప్పటి నుండి ఇంతే. నిన్ను ఒర్రంగా కట్టేసి నూకిన పాపం లేదే పాగలు పొట్టి. సాపోయిగా వత్తది నైట్కి. అరే మామ, అరే ఏడున్నారా? ఏంలే మామ, మా తాత గోసలు ఉన్న వట్టకాయలు పట్టుకుని ఊగుతున్నా. అరే ఇఎందుకురా సుల్లిగా ఇవ్వకంటే ముట్లేళ్ళు పెడతావు? ఇప్పుడు నేనేమన్నా చెప్పు. హాయిగా పని ఉంటేనే గుర్తొత్త కావచ్చు మనతో లేని సుల్లిగానికి. మొన్న కొత్త సంవత్సరానికి నాకు ఒక్క మెసేజ్ అయినా చేసినావా హ్యాపీ న్యూ ఇయర్ మామ అని? నేను మెసేజ్ చేసిన రిప్లై చేయవు సుల్లిగా నువ్వు. సారీ మామ, గుర్తులేదు. అయినా మేమెందుకు గుర్తుంటాం లేరా లేకి బాడుకావు. అదే ఆంటీల కోసం అయితే గుద్ద బట్టలు చెంపుకుంటావు. కామ గుద్ద లంజోడుగా. నన్ను ఒర్రియకు దామా. ఆంటీ ఫోన్ల మీద ఫోన్ చేసి సావదెంగుతాంది, త్వరగా వెళ్ళాలి. ఆగో ఏట్రా బాడుగా వెళ్ళేది? కొత్తగా మాట్లాడతాను ఆంటీ ఇంటికి మావా. చాలా తెంగేరా సుల్లిగా, బండ్ల పెట్రోల్ లేదు. మామ నువ్వు జోక్ చేయక మామ, ప్లీజ్ మామ. తెలుసురా సుల్లిగా నీ గురించి. అంగుతే బొడ్డు దాకా నూకే రకం. జేబు ఉనికితే రూపాయలు లేదు కానీ మళ్ళీ ఈ బర్రె పిచ్చలోనికి ఆంటీలు సోకులు కథలు. ఇక అంతే ఉంటదా మామ? ప్లీజ్ మామ నన్ను ఒర్రియకు. ఎన్న రాని తెంగేరా సుల్లిగా, దొరికితే గుద్ద ఒక్క సాపు ఇస్తారు. సరే, ఈ ముసుగులో గుద్దులాడవద్దు. ఒక బీర్ లేదు 2 బీర్లు. ఓకే డన్, 2 బీర్లు లేదు 3 బీర్లు స్టబ్కి గుడాలు. అవ్వతోడే లంచోడుగా అంగుతాండా అని అనగబెట్టి నూకుతాను కదా, నా దగ్గర అంత లేవు మరి. సరే అట్లయితే నేను కూడా వేస్తా ఆంటీని. వద్దులే మావా, 3 బీర్లు స్టాప్కి గుడాలు 100 రూపాయల పెట్రోల్, ఓకేనా? కాదు, ఒక ఎడిషన్ సిగరెట్ డబ్బా కూడా. ఇక మంది గుద్ద నూకైతే రెడీగా ఉంటారా నువ్వు? ఏంద్ర సొల్లిగా గుడ్డి తిరిగినట్టు గులుగుతావు. దాలంజోడుగా ఒర్రేకిగా 3 బీర్లు స్టబ్కి గుడాలు 100 రూపాయల పెట్రోల్, ఒక ఎడిషన్ సిగరెట్ డబ్బా, సరేనా? ఇక ఓకే మామ, డన్. తాగుడు బుక్కుడు అంటే చాలు, గుద్ద కోసుకుంటాడు కరమాల బాడుకాగాడు. నువ్వు రా సొల్లిగా ఆంటీల కోసం గుద్ద బట్టలు చెంపుకుంటావు. నీ ఎడ్డి నోట్ల ఎల్లి కాని కొల్లి. వినిపించిందా మావా నీకు? Later that same evening. ఎంతసేపు రా సొల్లిగా రానికి? ఉత్సాహలేదా అని గుద్ద బాకిల్దాన పిచ్చ గుమారు పట్టినట్టు పట్టినావు. ఎందుకురా ఇంకా లేటు? తీవ్ర బట్టలు. నీ ఆత్రం గంగలపోను. ఇంత ఆత్రం ఉంటుందా అని మనిషికి? నీ ముచ్చడి దెంగుడు పక్కన పెట్టు, వచ్చి దున్నురా మగడ. ఎగరలేని గుద్ద తెల్లారదాకా ఇళ్ళ కిందట. నీ ఎవ్వం ఇయ్యా అంటే నీ బట్టలు నేను దియ్యు. ఇవాళ నీ కుట్లు దింపపోతాను. ఇవాళ నైట్ మొత్తం ఆగం చేద్దాం కొంపల. చేద్దామంటే చేద్దాం. అట్లా కాదని నువ్వు నిమిషంలో అయిపోగొట్టావు అనుకోని పిచ్చలు వెండి చంపుతా లంజోడక. ఎంతసేపు రా కొత్త పిల్లని పట్టుకుని ఉన్నట్టుండు. అదేమైనా అత్తగారిల్లారా గంటలు ఉండనీకి? వచ్చామా వేశామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి. నువ్వు మనిషి లేకుంటే వట్టకాయ మీద ఇంటికి ఎవరా? ఇంకా పనే చాలగాలేరా సుల్లిగా. త్వరగా కానీ మా డాడీ ఫోన్ చేసి పొలం కాడికి రా, నా పానం దింగుతాడు. దయ్యాలు నువ్వు రాత్రి పొలం కాడ ఏం పీకుడు పని రసులుగా. మా తాత పాత పిచ్చలు పొలం కాడ దాపెట్టిండాడు, పోయి వెతకాలి.
అవును ఏ షంపుకులా చెప్పు, ఎందుకు కథలు తెంగుతాను? వస్తా ఆగురా, పిత్తి పిత్తికి ఫోన్ చేసి ఒరియకు నన్ను. అగో ఏమైంది పిచ్చి గుద్దోడా? సప్పు లేదు సడలేదు కానీ త్వరగా ఎంతసేపు? నిమిషంలో నీకు చుక్కలు చూపిస్తా అండి. ఉత్త ముచ్చట తప్ప ఏం లేదు సొల్లిగా నీ దగ్గర. చూసింది చాలరా, నా కుట్లు తెంపురా ముందు. ఇక వీనికైతే ఉచ్చాగదు కావచ్చు. రావురా సుల్లిగా ఎంతసేపు? అరే ఎందుకురా సుల్లిగా గుద్దకు శని పట్టినట్టు పట్టినావు? నిమిషాలు నీ ముందు ఉంటా మామ, ఆగు మామ ప్లీజ్, నీకు దండం పెడతా. అగో ఏంద్ర బాలక నిమిషం అంటాను? నువ్వు గిన నిమిషంలో అయిపోగొట్టినావు అనుకో, ఈ నోట్లో ఉత్తసాడు పోతారా బాలకావు? ఏ జోక్ అంటే జోక్, ఇవాళ నైట్ మొత్తం నీకు చెమటలు గారిపిస్తూనే ఉంటా, నీకే ఓపిక ఉండాలి. అవునా, దారా పూక వేసావు రాత్రంతా. పాంటిపా నిన్ను ఆగమాగం చేయకుంటే నేను మొగనే కాదు. 1 minute later. అగో ఏమైందిరా బరిపించలోడా? రాత్రంతా చెమటలు గారిపిస్తా అన్నావు, నన్ను అరిపిస్తా అన్నావు, నా కుట్లు తెప్పుతా అన్నావు. సారీ అండి. నీ ముడ్లో నూకోరా పూక, సారీని. ఇలా పెట్టగానే అలా కక్కుకున్నావేంద్ర బాలకావు? మళ్ళా ఈ గాయకుతుడు నాకు రాత్రంతా చెమటలు పట్టిస్తా అన్నాడు. వీని కుత్తను కుక్కలు నూక. అది కాదండి. ఇంకేంద్ర సుల్లి గాని పిత్తలు పుట్టా మరి. నిమిషం కూడా ఓపిక లేదు బాలకావు గానికి. లంజడుకు రావురా ఎంతసేపు అవుతావు రా? నువ్వు మనిషివా లేకుండా కుక్కవారా సుల్లిగా? అగో ఏమైందిరా, నీ వట్టకాయలు పిండుతాన్నారా బాలకావు? ఇల్లుకాయలు ఒకటి ఏడిస్తే వట్టకు సురుకంటిందని ఇంకొకటి ఏడ్చినట్టు. అరే కానీ త్వరగా, మా డాడీ ఫోన్ల మీద ఫోన్ చేసి నన్ను సావలింగుతాడు. మీ ఓనికి అంత లేదు తీయు, ఎప్పుడు అయిపోగొట్టిండు సుల్లిగాడు. నిమిషం కూడా పట్టలేదు, వీడికైనా కోడి పుంజు నయం. చాలు ఇక నా ఇజ్జ తీసింది. బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టక ఇక. నువ్వు ముందు దెంగేరా సుల్లిగా ఇడికెళ్ళి. ఎద్దన్నాక దున్ని సావాలి, మగాడన్నాక మింగి సావాలి. ఈతలకు పోయి పీతలలో పడ్డట్టు అయింది నీ బతుకు. వచ్చేటప్పుడు అంత చక్కగా చెప్పిన మెడకలో పోయి గోలేసుకొని రారా బాలకావని. ఎవ్వ నేను ఇట్లా కాదు నిన్ను కట్టేసి నూకిన పాపం లేదు. పోరా పూక. ఈ ఆంటీ నాకు ఒక ఛాన్స్ ఇస్తావా? నీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తా. ఇక పీకినవుతి పిల్లాతలు. వీడు చూపెట్టిండు స్వర్గము, ఇప్పుడు నువ్వు చూపెట్టావిగా. నువ్వు నిజంగా వేసే మొగడు అయితే ఇంతసేపు బయట కావాలంటాడా రసుల్లిగా? వచ్చి వేసిపోవాలి గాని. లేదండి, వద్దామని అనుకున్నా, ఈ లంజోడికే వద్దన్నాడు నన్ను. అవునారా గుద్దవాకిలోడా? నీకేమో గుద్దాం కదా, వేరుంటానేమో వెయ్యనియవు. గుద్దుతే పిచ్చలు 16 వక్కలు కావాలి సుల్లిగా. నేను మీకందరికి చెప్పేది ఒకటే, అన్ని పనులు ఎగిరితంగా చేయాలి కానీ ఈ పని మాత్రం నిమ్మలంగా చేయాలి. లేకుండా చూసిండు కదా ఎలా ఉంటుంది సిచ్యువేషన్. ఐ హోప్ మామ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎనీవే మామ మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.